అసలైన రోస్టింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మిమ్మల్ని ఫస్ట్ రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ జీరో రామ్ ప్రసాద్. ఎవడు మెడిసిపడే ఎవడు ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి బాంగ్లా దంచుకొట్టే ఆంధ్ర మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటా పటాసే. సార్ వీరుపోట్ల సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పటాస్కి వచ్చారు, మీ ముందు మేము చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వీరుపోట్ల గారిలో ఎప్పుడు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఒరిజినల్ ఉంటది అనమాట. ఒరిజినల్ టూ అంతరాత్మ ఏంటో ఈరోజు అంత ఆలోచించుకో, ఉన్నది వాడు ఫస్ట్. ఓ ఆలోచించి ఉన్నది దొబ్బుతుంది. అంటే నాకు నా ఏం చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు పెట్టి ఫ్రెండ్స్ కి ఇద్దరు సల్మాన్ ఖాన్ బ్రహ్మాండం హీరోగా పెట్టి ఇద్దాం ఎప్పటి నుంచి. వెళ్ళి హీరో స్టోరీ చెప్పు ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను వీరుపోట్ల అండి. మీరు చూసంటే రగడా తీసామన్నా సార్, రగడా రగడా 2 తీద్దాం అనుకుంటున్నాను సార్. కొత్త స్టోరీ చెప్పరా, నీకు దండం పెడతాను. సార్ ఏం లేదు సార్, అటు నుంచి మీరు క్యాజువల్ గా షార్ట్ వేసి నడుచుకొచ్చేస్తుంటారు సార్. ఇటు నుంచి కూడా హీరోయిన్ జస్ట్ చిన్న షార్ట్ వేసుకొచ్చేస్తుంటారు. షార్ట్ ఫిల్మ్ ఇది సార్. ఇవన్నీ కాదు సార్, డైరెక్ట్ రగడా 3 ఓకే. ఓపెన్ చేస్తే చెరుకలు పట్టుకొని మీరు చెరుకు మెషిన్ లో పెట్టి నుడ్డుతుంటే గ్లాస్ 10 రూపాయలు, గ్లాస్ 10 రూపాయలు. ఇంకా బఠానీలు, సమోసాలు. సో ఇలాగా పన్నీగా తీసుకుంటే ఇలా ఉంటది అనమాట ఇన్నర్ అవుటర్. సో ఇప్పుడు వీరుపోట్ల గారి కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన తీస్తున్న సినిమాలో ఎటువంటి సీన్ ఉన్నా కూడా దాన్ని మార్చేసి కామెడీగా పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అక్కడక్కడ సీన్ ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటది ఆ లొకేషన్? బాబు గారు వచ్చారు, మంచి సీన్ సార్. మీ ఫ్రెండ్ చచ్చిపోతారు సార్. సో వాడతారు ఏడుస్తూ నవ్వుతూ కామెడీ డైలాగ్ చెప్పాలి సార్. ఏడుస్తూ నవ్వుతూ రెండు మిక్సింగ్. ఏదో ఒకటి ఎమోషన్ చెప్పండి సార్. సార్ రెండు కలిపి చేయండి సార్. సార్ నాకు వచ్చి నువ్వు ఫస్ట్ ఎమోషన్ చేస్తా. అరే రాజు ఏంట్రా ఇలా చేసావు? స్మైల్, చిన్న స్మైల్, చిన్న స్మైల్ సార్. అరే రాజు సార్ చూడు. అరే రాజు అప్పుడే నేను చెప్పానా ఎప్పటికప్పుడు పోతామని. పోయా. సో ఇలా ఉంటది అనమాట. అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి మనం ఎదుగుదలను చూస్తూ ఉంటే ఒక్కలాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వీరుపోట్ల గారు స్టార్టింగ్ సినిమా చేశారు. స్టార్టింగ్ సినిమా చేసిన తర్వాత బయట కనిపించారు. ఒక వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరు వీరుపోట్ల గారు కదండి? బిందాస్ సినిమా మీరే కదా తీశారు కదా సార్? రగడ కూడా మీరే తీశారు కదా సార్? బిందాస్ మీద రగడ బాగుంటుంది సార్. బిందాస్ పెద్దగా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది దూసుకెళ్తా సార్. ఇప్పుడు దూసుకెళ్తా సినిమా మీరే కదా? రగడ కూడా మీరే కదా సార్? రగడ పెద్దగా ఏం లేదు, దూసుకెళ్తా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీడు గోల్డే వచ్చింది. సరే ఈడు గోల్డ్ తీసింది రగడ, దూసుకెళ్తా ఏడా బిందాస్. ఇది వీడు గోల్డ్ రగడ పెద్దగా. ఇట్రా ఒక పని చెప్పరా, చెప్పు సార్. ఇంత ఫాస్ట్ గా జోక్ అంటే కదా 2.5 గంటలు తప్పించుకోవాలి. కామెడీ ఎక్కడ అవుతుంది? ఎక్కడో ఒకసారి. టెన్త్ క్లాస్ పాస్ అవ్వవు? ఒకటి ఉండిపోయింది సార్. ఇంటర్ 2 ఉండిపోయాయి సార్. డిగ్రీ మరి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ అవ్వాలంటే సంవత్సరం వారు తప్పించుకుంటేనే అవ్వట్లేదు. 3-4 నెలలు అది చేస్తారు ఇక్కడ. కష్టం సార్, సారీ సార్. కానీ రగడ పెద్దగా. వీరుపోట్ల గారిది ఒక లవ్ స్టోరీ కల్పితం అనమాట. లవ్ స్టోరీ ఏమైనా ఉండిందా మీకు? చాలా ఉన్నాయి. సో వీరుపోట్ల గారు నేను ఒక అమ్మాయిని అప్పుడు కాలేజ్ డేస్ లో మాట, నేను వస్తున్నాను, నీ పేరు సిమ్ముకి పెట్టుకుందాం. హాయ్, నా పేరు వీరుపోట్ల, ఫ్యూచర్ లో రగడ సినిమా తీస్తున్నాను నేను. అసలు విషయం అంటే రగడకు ముందు బిందాస్ కూడా తీస్తా. నీకు ఇంకో విషయం తెలియదేమో, 7 గోల్డ్ మన సునీల్తో మాట్లాడా ఫ్యూచర్ ఫిలిం. డైరెక్ట్
ఫ్యూచర్ డైరెక్టర్ ని. ఆహా. సో నువ్వు నాకు చాలా ఇష్టం. నేను ఫ్యూచర్ లో యాంకర్ అవుతాను. త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో మీరు ఓకే అంటే మిమ్మల్ని లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక కండిషన్. ఇప్పుడా? పెట్టండి. ఏంటంటే మీరు సినిమా తీసి హిట్ కొట్టిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏమన్నా నేను హిట్ కొడుతూ పెళ్లి చేసుకుంటా? అవును. రెడీ నెక్స్ట్ ఇయర్ ఓకేనా? రెడీ కదా నువ్వు? రెడీ. 1 year లేట్. గుర్తున్నానా 3 years బ్యాక్ నీ దగ్గరికి వచ్చి బిందా సినిమా తీస్తా అని చెప్పాను. అవునవును. తీసేసాను. తీసారా? నెక్స్ట్ అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నా. సినిమా హిట్ అయింది. సో నువ్వు రెడీ అంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏంటిది? రివ్యూస్ అంటే సూపర్ హిట్ కాదు, సూపర్ హిట్ అని రాశారు. అక్కడ అదిరిపోయిందని రాశారు, మామూలు లేదని రాశారు. అవతార్ సినిమా అదిరిపోయింది కదా. 1 year టైం రగడా చెరుగడా రగడా చేయండి. రగడా సినిమా చూసావా? సూపర్ హిట్. నువ్వు ఓకే అంటే అమ్మా బాబుకు పాలు పెట్టావా? నీకు పెళ్లి అయిపోయిందా? 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఐడియా చెప్పావు. ఇంకా నాకు పెళ్లి అవుతాను అనుకున్నా అంటే నేను నమ్ముకుంటే చెప్పే. ఓ బ్లాక్ అండ్ వైట్ గా అయింది. ఓకే నా పెళ్లి నువ్వు తప్పనిసరి రావాలి. థ్యాంక్ యూ. తెలుగు తేవాలి సార్. ఎవరు? రేష్మి. సూపర్. ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా? లేదు, అంతా కరెక్టే. ఇదంతా అంత కరెక్ట్ అయ్యారు. మన తెలుగులో నాకు సారీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ నైట్స్ బచ్చావో కానీ కపిల్ శర్మ షో కానీ రికార్డ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోని ఎంత బిజీగా ఉన్నా కానీ అవి చూస్తూ ఉంటాను. బట్ ఈ రోజు నుంచి మన తెలుగు ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను. స్పాంటేనిటీ అంతా కూడా బాగా నచ్చింది.